కబ్జా కేసులో వైసీపీ నేత తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్ శ్రీకాకుళం కోర్టులో లొంగిపోయారు. వెంటనే న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. భూ కబ్జా కేసులో నిందితుడిగా ఉన్న తమ్మినేని సీతారాం కుమారుడు కోర్టులో లొంగిపోయాడు. చిరంజీవి నాగ్ బెయిల్ కూడా మంజూరు చేసింది కోర్టు. అప్డేట్స్ రమేష్ అందిస్తారు. రమేష్, విజయచంద్రిక, ఏదైతే సంచలనం సృష్టించినటువంటి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్ భూ కబ్జా కేసుకు సంబంధించి ఆయన A1 గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన గత 2 వారాల నుంచి పరారీలో ఉన్నారు. ఈ రోజు కొద్దిసేపటి క్రితమే జిల్లా కోర్టులో చిరంజీవి నాగ్ లొంగిపోయారు. ఆ తర్వాత ఏదైతే ఈ కేసులో మిగిలినటువంటి ముద్దాయిలుగా ఎవరైతే ఉన్నారో A2, A3 గా తమ్మినేని సీతారాంతో పాటు తమ్మినేని వాణి, వీళ్ళందరికీ కూడా హైకోర్టు షరతులతో కూడినటువంటి ముందస్తు బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో చిరంజీవి నాగ్ కూడా బెయిల్ జిల్లా కోర్టు మంజూరు చేసింది. దీంతో చిరంజీవి నాగ్ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే చాపరం రెవెన్యూ పరిధిలో దాదాపుగా 4 కోట్ల విలువైనటువంటి భూమిని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, అంటే బతుకున్నటువంటి వ్యక్తిని చనిపోయినట్లు చూపించి ఆ తర్వాత ఆ భూమిని కొట్టేసేటందుకు తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులు ప్రయత్నించారనేటటువంటి ఒక ఫిర్యాదు పోలీసులకు అందింది. ఈ నేపథ్యంలో అసలు డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనేటటువంటి దానిపైన విచారణ చేపట్టిన తర్వాత కేవలం అప్పుడు ఉండేటటువంటి స్పీకర్ పదవిలో ఉన్న తమ్మినేని సీతారాం, ఆయన కుమారుడు, ఆయన భార్య ముగ్గురు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి 4 కోట్ల భూమిని తమకు అనుకూలంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనేటటువంటిది బయటపడింది. దీంతో తమ్మినేని సీతారాంతో పాటు ఆయన భార్య వాణి, కుమారుడు చిరంజీవి నాగ్ ముగ్గురు పైన కూడా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ వివాదాస్పదమైన భూమి ఏదైతే ఉందో అది తమ్మినేని కుమారుడు అయినటువంటి చిరంజీవి నాగ్ పేరిట రిజిస్ట్రేషన్ అయింది. దీంతో చిరంజీవి నాగ్ను A1 గా, అదేవిధంగా A2 గా తమ్మినేని సీతారాం, A3 గా వాణి ముగ్గురిని కూడా అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మొత్తం కూడా కుటుంబం అంతా కూడా దాదాపు 1 వారం రోజులు పరారీలో ఉండగా తమ్మినేని సీతారాం, వాణి ఇద్దరికి కూడా హైకోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం చిరంజీవి నాగ్ ఈ రోజు కొద్దిసేపటి క్రితమే జిల్లా కోర్టులో జడ్జి ముందు హాజరయ్యారు. అయితే ముఖ్యంగా తనకు మిగిలినటువంటి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వారందరికీ బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో న్యాయస్థానం తమ్మినేని నాగ్ కూడా బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ చంద్రిక, అంటే ప్రధానంగా ఆరోగ్య కారణాలు చూపిస్తూ దానికి ఆ గ్రౌండ్స్ లో బెయిల్ ఇచ్చారా? అంటే ప్రధానంగా ముద్దాయిలు మిగిలినటువంటి ముద్దాయిలందరూ కూడా ఇప్పటికే బెయిల్ వచ్చింది. దీంతో చిరంజీవి నాగు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నాయనేటటువంటిది లాయర్లు న్యాయస్థానం ముందు చూపించారు. దాంతో పాటుగా ప్రస్తుతం ఈ కేసులో ఉండేటటువంటి విచారణ దర్యాప్తు స్థాయిలో ఉంది కాబట్టి మిగిలినటువంటి ముద్దాయిలందరికీ బెయిల్ వచ్చింది కాబట్టి నాకు కూడా బెయిల్ ఇవ్వాలనేటటువంటిది ఆయన తరపు న్యాయవాదులు చూపించారు. ఈ నేపథ్యంలో కొంత అనారోగ్యమైనటువంటి కారణాలు ఉన్నట్లు కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లడంతో న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. చంద్రిక, ప్రధానంగా చూస్తే ఒకదాని తర్వాత ఒకటి పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా చింతాడు రవికుమార్ గాని, తమ్మినేని గాని, లేకపోతే కుమారుడు గాని, సిదిరి అప్పలరాజు, మొత్తం నియోజకవర్గానికి సంబంధించిన నేతలంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఈ విషయాలన్నీ తెరపైకి వస్తున్నాయి. ఇంకా ఎట్లా చూడాలి? మొత్తం జిల్లాలో వైసీపీ నేతలు అందరూ కూడా వివాదాల్లో చిక్కుంటున్నారు. వరుసగా మొదట సిదిరి అప్పలరాజు తన కుమారుడిని కాపాడబోయి ఇరుక్కున్నటువంటి పరిస్థితి, చట్టాన్ని పక్కదో పట్టించారు, సాక్షులను తారుమారు చేశారు అనేటటువంటి అభియోగాలపై సిదిరి అప్పలరాజు పైన కేసు నమోదైంది. ఆ తర్వాత ఆయన అరెస్ట్ అవ్వటం, ప్రస్తుతం ఆయన రిమాండ్ లో జిల్లా జైల్లో ఉన్నారు. ఆ తర్వాత తమ్మినేని సీతారాం 4 కోట్ల ఆస్తికి సంబంధించి అక్రమంగా డాక్యుమెంట్లు సృష్టించి ఆ భూమిని కొట్టేసేటటువంటి ప్రయత్నం చేశారనేటటువంటి ఆరోపణల నేపథ్యంలో తమ్మినేని కుటుంబం పైన కేసు నమోదైంది. ఆ తర్వాత వారు పరారైన తర్వాత బెయిల్ పైన ప్రస్తుతం తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత చింతాడు రవికుమార్ మొన్న జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనకు వచ్చినటువంటి నేపథ్యంలో ఒక మహిళా ఎస్ఐ పైన దురుసుగా ప్రవర్తించారు, అమర్యాదగా ప్రవర్తించారు. ఆ మొత్తం కూడా వీడియోలన్నీ కూడా పబ్లిష్ అయినాయి. దీంతో మొత్తం పోలీస్ శాఖ దాన్ని సీరియస్ గా తీసుకోవడంతో చింతాడు రవికుమార్ పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇలా జిల్లాలో ఉండేటటువంటి వైసీపీ నేతలందరూ కూడా మొత్తం వివాదాస్పదంగా మారారు. ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు కేసులు పాలవుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. విజయచంద్రిక. ఓకే రమేష్, థ్యాంక్ యూ.